వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు మనిషి 120 ఏళ్ళు హ్యాపీగా జీవితాన్ని కొనసాగించేవాళ్ళు, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదనే చెప్పుకోవచ్చండి. రోజు రోజుకి మన యొక్క ఆయు ప్రమాణం కూడా తగ్గిపోతుంది. 40 ఏళ్ళకి మనం ముసలివాళ్ళం అయిపోయినట్టు ఫీల్ అవుతున్నాం కదా. కానీ ఇప్పుడు నేను చూపించబోయే వృద్ధ దంపతులను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీళ్ళని కలవాలి అంటే పార్వతీపురం మన్యం జిల్లా పుడదాం గ్రామానికి రావాల్సిందే. గ్రామం అన్నాను కదా అని వందల్లో ఇల్లు ఉంటాయి అంటే అపోహే. కనీసం 10ల సంఖ్యలో కూడా ఇక్కడ ఇల్లు ఉండవు. కేవలం వృద్ధ దంపతులు మాత్రమే ఇక్కడ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అసలు ఎందుకని ఆ గ్రామంలో వాళ్ళిద్దరే ఉండవలసి వచ్చింది? వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లేంటి? హ్యాపీగా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. వాళ్ళని కలవాలి అంటే మనం ఇంకొక 2 కిలోమీటర్స్ నడవాలన్నమాట. యాక్చువల్లీ వాళ్ళు ఉండే దగ్గరికి ఒక 4 కిలోమీటర్స్ వరకు వెహికల్స్ కూడా వెళ్ళలేని రోడ్డు ఉంటుంది కాబట్టి నడిచి వెళ్ళాలన్నమాట. అంతవరకు కూడా కొంత ఘాటి రోడ్ అయినప్పటికీ రోడ్ అవైలబుల్గా ఉంది కాబట్టి వెహికల్ మీద మనం రావచ్చు. ఇక్కడి నుంచి మాత్రం 4 కిలోమీటర్స్ మాత్రం నడిచే వెళ్ళాలి. ప్రస్తుతం నేనైతే ఫైనల్గా ఈ వృద్ధ దంపతులు ఉన్న దగ్గరికి చేరుకున్నాను. సో తాతగారు మనతో పాటే ఉన్నారు. అసలు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడ లోన్లీగా అంటే మీరు చుట్టూ చూడొచ్చు అనమాట, ఎవ్వరూ లేరు. ఓన్లీ తాత అవ్వ మాత్రమే ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారంట. సో ఎప్పటి నుంచి ఉంటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. తాత నమస్తే, ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? 50 సంవత్సరమే అవుతాయి. ఇక్కడ దిగింది తర్వాత కాచి ఇక్కడ ముందున్నాను. ఇక్కడ కాచి మరి చెత్త ఉన్నాయి కదా, పెద్ద అయిపోయింది, నీళ్ళు కొడతాయి అని ఇక్కడికి చేసినాను. 50 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. సంవత్సరం అయింది ఇక్కడ వచ్చినాను కదా. మీరు అవ్వ ఇద్దరే ఉంటారా? మన ఇద్దరే ఉంటున్నాం. మరి అంత పిల్ల 2 మరి కానీ ఒకటి వెళ్ళిపోయింది. సరే, ఒక చచ్చిపోయింది, మగ పిల్ల లేదు. మన ఇద్దరే ముసలి అవుతుంది, మన ఇద్దరే ఉంటుంది. మీ పిల్లలు ఎప్పుడు వస్తారా మిమ్మల్ని చూడడానికి? ఏంటి మొన్న వెళ్ళినాను అక్కడికి, ట్రైన్ కూడా వెళ్తే అమ్మి ఒకనాడు మరి నీళ్ళు లేదు కదా, మరి ఇలాగా డ్రామా అంటే నాకు అవసరం లేదు, నాకు గాతి ఇక్కడ మూడెక్కుతాడు, నాకు రాను అంటుంది. అవసరం లేదు రాను అంటుంది. అందుకే మరి ఏంటి సస్తా ఇక్కడికే అని ఇక్కడ ఉంటున్నాం. హలో గుంతలకి ఏదో ఇక్కడికి మా పెద్దయ్య కూతురికి, చిన్నయ్య కూతురికి నీళ్ళు ఏదో కడవలుతుంది, ముంచేసి తెస్తారు ఇక్కడికి. ఇక్కడ నీళ్ళు కూడా దొరకవు, దూరం నుంచి తెస్తారు. ఇక్కడికి ఊరికొచ్చి మీరు కింద ఊరికి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? నడిచే వెళ్తారా? నడిచే వెళ్ళడం. మరి బండి వస్తాయి మరి, కానీ పిక్కలు అంటే పైసలు లేకపోతుంటే మరి నల్లేము కదా. పూర్తిగా ఇక్కడేమో కాదు, ఎప్పుడు వంటి ధర అయితే మీరు ఏం తింటారు? ఇక్కడ పండించుకుంటారా మీరు తినేవి? మరి గవర్నమెంట్ వేసింది అవే. వాలంటీర్ వస్తారా మీకు ఇవ్వడానికి ఇక్కడికి? లేదా ఎడక్కడ అక్కడికి వస్తుంది. ఇక్కడ దగ్గరలో ఉన్న ఊర్లోకి వస్తారు. అక్కడ జడకి వెళ్ళి తెపోతాం బియ్యం. మనకి వెళ్ళాము కానీ మా తమ్ముడు ఈ కార్లకు మళ్ళా పైసలు ఇస్తే ఎడిపించుకొని తెస్తాడు బండిలోనే. కూరలు ఇక్కడే పండిస్తున్నాను. గుమ్మడికాయ ఇక్కడికే, సరకండి ఇక్కడికే పండుతాయి. మరి కానీ మరి కొనడం లేదులే. ఏదో మరి తిండి వస్తువు అయితే మరి పొలం కూర ఏదో పుడితే అది కొనడం, లేకపోతే ఇక్కడికే బొరండి కూర అంటే బడం. అంటే మీరే పండించుకుంటున్నారు, కొనరు ఏ కూరగాయలు కానీ ఏవి. మీరు 30 సంవత్సరాల నుంచి కొర్రలు అవి దాచుకున్నారని విన్నాను, నిజమేనా? నిజమే. మరి అదే కాజా దాచేసి ఏదో మరి దాచము కానీ ఈ అవలో గుంతలకి పిల్లలకు దాచండి అనుకొని ఒక గుమ్ముడో పంపిస్తాము. అవే దాచుకుని అవే మీరు తింటారు. అవి గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం, ఈ రెండు అవి తింటారు. ఇవి తినడం
ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా, మీకు ఎప్పుడు భయం వేయలేదా? ఇక్కడ వెళ్ళిపోయినాయి ముసలిదాయి, నా ఒకడే తుంగుతున్నాను. నాకెడికి వెళ్ళిపోయినాయి ముసలిదాయికి, ఆడ ఒకటి తుంగుతాయి. మీరు ఒకవేళ ఎక్కడికైనా వెళ్తే బామ్మగారు ఒక్కరు ఉంటారు, బామ్మగారు ఎక్కడికైనా వెళ్తే మీరు ఒక్కరు ఉండిపోతారు. ఏం భయం లేదు, చెప్పే పులులు అలాంటివి ఎప్పుడైనా మీరు చూసారా? ఇక్కడికి వస్తూ ఉంటాయా? లేదులే, లేదు. అప్పుడైతే తిరిగిందిలే, నిజమే ఇప్పుడు తిరిగాయా? తిరిగింది పోలి, కానీ ఇప్పుడుకు లేదులే. దండం, దేవుడి దండం. తెలియదు కూడా ఈ పూలకి ఇప్పుడు లేదు. అప్పుడు వచ్చినప్పుడు భయపడారా? అంటే ఏంటి ఇక్కడే తిరిగేవా అవన్నీ? అల్లు తిరిగింది కానీ మరి ఇంటికి మాత్రం చూడలేదు, రాలేదు. చుట్టూ తిరిగింది అరిసికి, రుగు 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 అని అరిసికి తిరిగింది చుట్టువారా, కానీ ఇంతలోకి మాత్రం చూడలేదు. అప్పుడు బక్కులకు మేపకలకు బేపులకు బతికింది కదా, సొమ్ములకి తోలుకొని పోతే అడిగడ ఎంత పట్టుకోవడమే కొంచెం రైతుల సాగా పండి అలాగా కొనిపోయింది. కానీ ఇప్పుడుకు సరే అప్పుడు కుక్కలు అవన్నిటిని చంపుకొని తినేది, ఇప్పుడైతే లేదు. మీ ఇంటి వైపు మాత్రం చూడలేదు అంటారు. లేదు, లేదు ఇప్పుడైతే. అప్పట్లో నక్సల్ ఉద్యమాలు కూడా జరిగాయి కదా, నక్సలైట్స్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళ తాత? అప్పుడు అప్పుడు వాళ్ళ మనుషులకు సరే ఇప్పుడుకు మారిపోయింది కదా, మారిపోయింది. ఇప్పుడు కనబడలేదు కదా. అప్పుడైతే ఉంటే మరి తుపాయి పట్టుకొని తిరిగేలు, తుపాకీ పట్టుకొని తిరిగేవాళ్ళు. తిరిగేలు. ఏంటి నాకైతుంటే ఇంతగడ్డ ఉన్నాను, అప్పుడు భయం అయిపోయినాను అంటుంటే నాకు మళ్ళీ జైలుకి కొనిపోతారు మరి. కానీ నాయన దండం, భార్యకి బతికెళ్తే మరి ఎలా చేసుకుంటాం, నా పెళ్ళి కదా అనగా ఒక గిన్నెలు మరి ఉన్నాయి కదా. ఓకే, మిమ్మల్ని కూడా వాళ్ళతో పాటు వచ్చేయమన్నారు అడవికి, మీరు వెళ్ళమన్నారు. నాకు వద్దు, నాకు బతికెళ్ళకండి అన్నాను, దండం వేసినాను. ఇలాగే తిరిగిండు. అప్పుడు భయం వేసింది వాళ్ళని చూస్తే మీకు? భయం కాదు, కొడతాడంటే కొడతారని భయం వేసిందా? మరి తోపై ఉండేది కదా, పత్తనలు కదా. ఒకవేళగా ఒక మాత కానీ జారిపోయినామా కాల్చేస్తాడు. సరే మీకు 80 సంవత్సరాలు ఉంటాయి కదా తాత, ఏం తింటారు రోజు పొద్దున్న లేచి? ఏంటి తింటారు మీరు? ఏదో మరి కొండ కండింది సామాన్లకు ఏదో మరి కూర నార తెచ్చి బరకడం అంతే. అంటే పొద్దున్న టిఫిన్ అంటే రాగి అంబలి అలాంటివి ఏమైనా తింటారా మీరు తెల్లారి? జీలక అయితే జీలక అంబలి, ట్యాంక్ అయితే ట్యాంక్ అంబలి, లేకపోతే సూలంబలి, అలాగా గంతలు, జొన్నలు, కూరలు, ఓదలు, సాములు, కొరసామ, పెరసామ అంతా తినోలము. ఇవన్నీ మీరే పండించుకుంటారు? ఇక్కడికే మరి. కానీ ఇప్పుడు ఒకసారి ఏంటి అమ్మా మరి, ఇప్పుడు అంతా కాలము మారిపోయింది అనుకో. ఇప్పుడు కొండ పంట చూస్తే కొండ పంటలు అప్పుడు పండింది నిజమే పండింది, కానీ ఇప్పుడు పంట తక్కువ. ఓకే, ఇప్పుడు పరిస్థితులు మారిపోయి అప్పటి కొండ దగ్గర పంటలు పండాయి కానీ ఇప్పుడు పండట్లేదు అంటున్నారు. అది పండలేదు, ఇప్పుడు పండదు. మరి చూడము కందలు. మీకు పండినవన్నీ మీరు అమ్మాలి అంటే ఒక 10 కిలోమీటర్లని మీరు నడిచి వెళ్ళాలి కదా కిందకి, ఎందుకంటే చుట్టుపక్కల గ్రామం కూడా లేదు కదా. ఎలా వెళ్ళేవాళ్ళు? నడిచే వెళ్తారా? బండితోన. ఇప్పుడు బండి కదా, ఎక్కడెక్కడ బండి. ఇప్పుడు బండి, అప్పుడైతే నడకే. ఇప్పుడు మళ్ళీ నడకే ఏదో మరి పాకరి ఓతకర పట్టుకొని అలాగా జడ దాకా అక్కడ దాకా. ఇప్పుడు కూలి నాలి చేసి బతకడము, మరి మోతరాకమ్మ చాలేము ఇప్పుడు. అప్పుడైతుంటే మరి ఎక్కడ సోమవారం సంత, మరి ఇవి శనివారం సంత, మంగళవారము సీతంపేట, మరి సోమవారం సంత సీతంపేటకు తీస్తాం. మరి అక్కడి దాకా మోసుకొని తెచ్చున్నాను. చింతపండు, పసుపులకు ఏంటి అంత మోసుకొని తెచ్చుంది మరి. కానీ ఎప్పుడు చాలేము. ఇక్కడి నుంచి సీతంపేట సంతకు మోసుకెళ్లే వాళ్ళు. అలా తెచ్చినాం మరి. కానీ ఇప్పుడుకు సరే మారిపోయింది.
మరి మూసలు అయిపోతుంది మరి అవును. చాలేము కాలం మారిపోయింది. మీకు కూడా వయసు అయిపోతుంది అంటారు. అంతే. వాళ్ళకి కానీ మీరు ఇక్కడైతే సంతోషంగా ఉన్నారు కదా? పర్వాలేదులే సంతోషమే మరి పిల్లలు చాలా అంతా మన కోళ్ళకు అంతా కయ్యం లేదు జగడం లేదు మరి మంచిగా ఉంటే మరి ఏంటి ఇలాగే మనుషులుంటే గొడవలు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇద్దరే ఉంటే ఏమి ఉండవు అంటారు. మీకు ఒంట్లో బాగోకపోతే జ్వరం వచ్చినా ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ గంతపురమే వెళ్ళాలి మళ్ళీ కిందకే వెళ్ళాలి. కిందికే వెళ్ళాలి కిందకే వెళ్తేనే అక్కడికి ఆసుపత్రులకు ఉంటారు అక్కడికి ఏదో మరి జబ్బో ఈ రోగము వస్తే అక్కడికి జీవితకి రావడం అలా తాత ఇక్కడ ఒకప్పుడు ఎక్కువ ఇల్లే ఉండే కదా, ఒక 30 ఇల్లు ఇలాగ ఉండేవి కదా, వాళ్ళందరూ కిందకి వెళ్ళిపోయారా? లేదు ఇప్పుడు ఉన్న ఊరి ఉన్నలు అప్పుడు జాతాలకు ఉన్నలు జాతాలు మనకి ఉన్న సారోలు జాతపోలు ఉన్నాము కలిసి ఉండి కొంచెం జాతాలు కూడా వెళ్ళిపోయినారు అటు మునేకొల్ల సైడ్ అవును, కొంచెం కింద ప్రాంతానికి వెళ్ళిపోయారు. మీరెందుకు వెళ్ళలేదు? మీకు ఇక్కడే బాగుందా? అవి కొంతమంది దిగినారు మరి కానీ మళ్ళా పోతున్నారు ఉన్నలు వెళ్ళిపోయిన వాళ్ళు వస్తుంది ఇక్కడికి ఇల్లు సైడు మా తమ్ముళ్ళు ఉన్నలు గుడిగుడ్డి మా తమ్ముళ్ళకు ఉన్నలు సులోము మా తమ్ముడే సొంత తమ్ముడు అంటే వాళ్ళందరూ కూడా కొంత దిగిపోయారు కదా కొండ కిందకి. దిగిపోయారు. మీరెందుకు దిగలేదు? మనకు దిగలేదు మరి ఎక్కడ పోతున్నా అక్కడికే అని ఇక సైతే ఇక్కడికే బరికితే ఇక్కడికే ఆకలి కానీ శంకలు కానీ ఏదైనా ఇక్కడ వచ్చేసి భరించి పడి ఉన్నాము పట్నం ఇష్టమా, కొండ ఇష్టమా? ఇక్కడ ఉండడం ఇష్టమా, పట్నంలో ఉండడం ఇష్టమా? ఎక్కడ నుంచి పరిస్థితి పొలం దిగినే నిజమేలే పొలం దిగినే నిజమే అని అవన్నీ మాట తప్పలేదులే దిగినే బంగ్సాడు కానీ ఇక్కడ ఉంటే ఏదో కజా చెట్టు చెమ్మ ఉంటాయి కదా అని ఒగ్గేసి వెళ్ళిపోతే మరొకటి పని చేస్తాడు అని నాకు ఎక్కడ కదలను సత్తా ఇక్కడికే బరికితే ఇక్కడికే అని సో చూసారు కదా, తాత అవ్వకి ఎలాంటి సదుపాయాలు లేకపోయినా ఎంత ఆనందంగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. యాక్చువల్లీ బామ్మగారితో మాట్లాడిద్దాం అనుకున్నాను కానీ బామ్మగారికి తెలుగు రాదనమాట. తాతగారికి ఒక్కరికే ఆ మాత్రం తెలుగు వచ్చు కాబట్టి ఏదో మనతో కమ్యూనికేట్ చేయగలిగారు. సో అందుకే బామ్మగారితో మాట్లాడించలేకపోతున్నాను. కానీ బామ్మ మాత్రం సూపర్ యాక్టివ్గా ఉంది. చూడండి ఎలా చూస్తుందో. నేను చెప్పేది అర్థమవుతుందో లేదో తెలియదు కానీ చక్కగా నవ్వుతూ మనల్ని పలకరిస్తున్నారు. సో నిజంగా ఇంత అడవిలో అంటే వీళ్ళకి ఇది యాక్చువల్లీ ఊరే అయ్యి ఉండొచ్చండి. కానీ మనం మాత్రం రావాలి అంటే హిల్ ఏరియాలో 4 కిలోమీటర్లు నడిచి వచ్చాను. చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు. వీళ్ళిద్దరే ఇప్పుడు పగటిపూట కాబట్టి మనకి ఏమాత్రమైనా బాగుంది. అసలు నైట్ టైం ఎలా ఉంటారో వీళ్ళ లైఫ్లో ఎన్నో చూసామని చెప్తున్నారు. పులుల దగ్గర నుంచి నక్సలైట్స్ వరకు ప్రతి ఒక్కరిని మేము చూసాము. చాలా అనుభవాలను ఎదుర్కొన్నాము. చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, మేమే మిగిలాము. కానీ ఏదైనా సరే మాకు చెట్లని చేమల్ని విడిచిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి చనిపోయినా బ్రతికినా ఇక్కడే ఉంటామన్న ఒక సంకల్పంతో వీళ్ళు ఇక్కడ ఉండిపోయామని చెప్తున్నారు. వీళ్ళ ఆహారపు అలవాట్లు కూడా వీళ్ళు పండించినటువంటి రాగులు కొర్రలు దాంతోనే అంబలి చేసుకొని తాగడం కానివ్వండి, తినడం కానివ్వండి, ఇవన్నీ చేస్తారంట. కాబట్టి మోస్ట్లీ వీళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు, మేము ఫేస్ చేయలేదు అని చెప్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మీకు కూడా ఈ తాత అవ్వ లైఫ్ స్టైల్ నచ్చినట్లయితే మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. అండ్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ.